నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 36వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పాపం ఏవశ్రయదస్మన్ హత ఇవ హతయానిహ తస్మన్నర్హ వయం హంతుం ధృతరాష్ట్ర సంబంధవన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి చెప్తాడనమాట, నా సొంత జనాలని, సొంత బంధువుల్ని నేను చంపడం వల్ల నాకేం లభిస్తుంది, వాటి వల్ల వచ్చే రాజభోగాలు నాకేం సంతోషాన్ని ఇస్తాయి, రాజభోగాలు ఏం శాశ్వతం కాదు కదా, దానికోసం నా సొంత జనాల ప్రాణాలు ఫలంగా పెట్టాలా మాధవ అని అడుగుతాడు. కానీ అతను ధృతరాష్ట్ర పుత్రుడు ఎన్ని పాపాలు చేశాడు అని చెప్పి మర్చిపోయి వాళ్ళని క్షమించాలి అనుకుంటాడు. కానీ అలాంటి పాపాలు చేసే వాళ్ళని వెంటనే చంపేయాలని చెప్పి ధర్మం ప్రకారం చంపేయాలి అనమాట. అలాంటి వాళ్ళు రామరాజ్యంలో కూడా అలానే ఉంటుంది. రాముడు ఎంత స్వగుణ పాలుడు అయినా రామరాజ్యంలో ఇప్పటికీ జనాలు ఉండాలనుకుంటారు, అంత స్వగుణంగా పాలించాడు. కానీ సీతను అపహరించిన రావణుడికి ఎలాంటి పరిస్థితి పట్టించాడు, ఎలా చంపేశాడు అని చెప్పి చరిత్రలో నిలిచిపోయింది. అలా ఎంత స్వగుణం ఉన్నా, ఎంత జాలి ఉన్నా కూడా క్షత్రియ బుద్ధిని మర్చిపోకుండా అవతల వాళ్ళు తప్పు చేస్తే యుద్ధానికి పిలిస్తే తలబడాలి, వాళ్ళ తప్పులను క్షమించకూడదు, వాళ్ళ మామూలు మనిషిలాగా అర్జునుడు క్షమించాలి అని చెప్పి అనుకుంటాడు అనమాట. అదే ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.